వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఎక్కడ. ఇప్పుడు మనము అశోక్ నగర్ లో ఉన్నాము. కవాడిగూడ సర్కిల్ ఇక్కడ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నాలా మరమ్మతుల కోసం చూడండి ఎంత నిర్లక్ష్యం అంటే, ఈ నాలా మరమ్మతులు దిక్కించి ఇక్కడ మొత్తం రూట్ మొత్తం ఆగిపోయింది. ఈ కవాడిగూడ మెయిన్ రోడ్ ఆర్టీసీ ఇంద్ర పార్క్ పోయే రూట్ మొత్తం ఆగిపోయింది. నిర్లక్ష్యం అంటే ఇంజనీరింగ్ ఎవరు వర్క్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి దోచినప్పుడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, అది ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది. నగరంలో ఎక్కడ చూడండి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ఇంకోటి లేదండి. వీళ్ళు సీసీ రోడ్ వేసినా, మరే నాలా పని చేసినా, మరే డ్రైనేజ్ పని చేసినా, ఏ పని చేసినా వీళ్ళు రేటు మొత్తం నిర్లక్ష్యం. వీళ్ళను ఉన్నతాధికారులు అడగారు, పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు హెవీ బడ్జెట్ పెడతారు, ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పెడతారు. కమ్సే కమ్ దీనికి 1 కోటి రూపాయలు అయినా అనుకోడు, దీనికి 4-5 కోట్లు పెడతారు. అందుకోసమని దీన్ని ఎక్కువ టైం చెప్పి చూపిస్తారు అనమాట. ఆ వర్క్ లో క్వాలిటీ ఉండదు, ఏముండదు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇది వేసినాడు 10-15 రోజులు తీసేసేయాలి. మనకు 400 సంవత్సరాలు కట్టిన చార్మినార్ మీద ఇప్పటికీ మనం ఎక్కుతుంటాం, దిగుతుంటాం. కానీ ఇక వీళ్ళు చేసే వర్కులు వీళ్ళు కరెక్ట్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కాగానే కథం మళ్ళీ క్వాలిటీ పోయింది. అప్పట్లో కాంట్రాక్టర్ సరిగ్గా వేయలేదు, అప్పుడు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేదంటారు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. అట్లా జిహెచ్ఎంసీ మొత్తంలో ఇంజనీరింగ్ అధికారుల అవినీతి తీవ్ర స్థాయికి చేరింది. నిర్లక్ష్యం, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం. దీని ఇంకా కమిషనర్ పర్యవేక్షణ ఉండదు, డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ, ప్రాజెక్ట్ వర్క్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంటారు. ఏదో రకంగా అండి 4-5 పేర్లు పెడతారు. ఇంజనీరింగ్ అధికారులు దొబ్బక తింటారు. ఇక చూడండి ఇది ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? కమ్సే కమ్ నెల, ఇప్పుడు 2 నెల రోజులు అయిపోయింది. ఇప్పటికీ ఇక ఈ పని ఇక్కడ పని అక్కడనే ఉంది. అసలు పట్టించుకోరు, ఏ అధికారులు చెయ్యరు, ఎవరు పట్టించుకోరు. లోకల్ ఎమ్మెల్యే అసలే పట్టించుకోడు. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. ఇక ఇది ఉందండి జిహెచ్ఎంసీ పరిధిలో ఇంజనీరింగ్ అధికారులు చేసే పని ఇంత నిర్లక్ష్యం ఎక్కడ లేదండి. మరి దారుణంగా ఉంది. ఈ అశోక్ నగర్ నల్ల దిక్కించి ఇక్కడ ట్రాఫిక్ ఇందిరా పార్క్ పోయే వాళ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన అనేది ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి నేర్చుకోండి. మీరు ఫాస్ట్గా చేయాలని చెప్పేసి మీరు ఇంత నిర్లక్ష్యంగా చూడండి. అది ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎప్పుడు చేస్తారు? మీకు తోచినప్పుడు చేస్తారు. మీకు నిర్లక్ష్యమే అంతే. అట్లా అని ఇంజనీరింగ్ అధికారులారా, పాలకులారా, ఉన్నత అధికారులారా, కమిషనర్ గారు మీరు చూడండి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి చాలా సమస్యలు ఏర్పడతాయి. వాళ్ళు ఇబ్బంది పెట్టడం మీకు సరదా ఉంటే వేరే రకంగా పెట్టండి. ఇలా రోడ్లు బంద్ చేసి టైంపాస్ చేసి చేయకండి. ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి వెంటనే యుద్ధ ప్రతిపాదన దీన్ని చేయిస్తారని ఆశిద్దాం.